నాలుగు వైపులు చదువుకోండి. మీరు నాలుగు వైపులా చదువుకొని లాస్ట్లో చుట్టూరు చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పే మంత్రం క్షమా ప్రార్థన ఇంకొకసారి చెప్పుకున్నాం. ఇంతకు ముందు చెప్పుకున్నాం క్షమా ప్రార్థన, మళ్ళీ ఇంకొకసారి యజ్ఞం అయిపోతుంది కాబట్టి ఇంకొకసారి చెప్పుకున్నాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృతాశన పరిపూర్ణం తదస్తు తే. ఇప్పుడు శ్రీ కృష్ణ 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 అని కృష్ణుడిని స్మరించుకోండి. మనసు కృష్ణుడిని ఇప్పుడు సమర్పణ. అనేన దివ్యమంగళ హోమేన సర్వదేవత ప్రియతాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. వస్తూ ఉంటుంది కదా, మీకు ఇంట్లో కుదరకపోతే మనం మొక్కలు పెట్టుకునేటువంటి పాట్ ఉంటుంది కదా, ఆ మొక్కలు పెట్టుకునేటువంటి పాట్ని ఈ హోమగుండాన్ని జాగ్రత్తగా దాంట్లో పెట్టేసామనుకోండి, తీసుకెళ్ళి బాల్కనీలో పెట్టేసాం. ఎందుకంటే ఇది ఇలానే పెట్టేసామనుకోండి, గాలి కొట్టిందనుకోండి పక్కన ఇంటి వాళ్ళ మీద వస్త్రాల మీద పడిపోతుంది. కాబట్టి ఒక పాట్లో పెట్టేస్తే ఆ పాట్లో మీరు ఏంటంటే మొక్కలు ఉపయోగించవచ్చు, లేదంటే ఎక్కడైనా వాటర్ బాడీ చెరువు కానీ. ఓకే, ఎవరు వదిలేండి. ఇప్పుడు కొంతమందిది అగ్ని వెలుగుతుంది, కొంతమంది చిన్నదిగా ఉండాలని ఆలోచించాల్సిన పని లేదు. ఒకవేళ మీరు హోమం చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ అగ్ని ఆరిపోతే ఇప్పుడు పర్టికులర్ గా ఆ కుర్చీల మీద కూర్చునేవాళ్ళు బయటికి రావాలంటే అది చాలా జాగ్రత్తగా వాళ్ళు కూర్చోమని చెప్పండి. అలాంటి మీరందరూ కూర్చొని ఉండండి. స్వాహ అన్నప్పుడల్లా అగ్నిలోకి ఏడు ఆజ్యాన్ని ఇవ్వండి. ఆజ్యం ఉంటుంది ప్రజాపతయేదం నమః. ఓం ఇంద్రాయ స్వాహ. ఇంద్రాయేదం నమః. ఓం అగ్నే స్వాహ. అగ్నేయం నమః. ఓం సోమాయ స్వాహ. సోమాయేయం నమః. ఇప్పుడు సర్వదేవతకి ఆహుతి. ఓం మహాగణపతయే నమః స్వాహ. మహాగణపతయేయం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః స్వాహ. స్వాహ అన్నప్పుడంతా మీరు అగ్నిలో నెయ్యి ఇవ్వాలన్నమాట. ఓం శ్రీ పరమ గురుభ్యో నమః స్వాహ. ఓం శ్రీ పరమేశ్వరుభ్యో నమః స్వాహ. ఓం పితృదేవతాభ్యో నమః స్వాహ. నమః స్వాహ. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః స్వాహ. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః స్వాహ. ఓం శశి పూర్ణాభ్యాం నమః స్వాహ. ఓం అరుంధతి విశిష్టాభ్యాం నమః స్వాహ. ఓం సీతారామాభ్యాం నమః స్వాహ. ఓం అరుణాచల శివ శివానీభ్యాం నమః స్వాహ.
ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః స్వాహా. ఓం మహాపితృభ్యాం నమః స్వాహా. ఓం కులదేవతాభ్యో నమః స్వాహా. ఓం గ్రామదేవతాభ్యో నమః స్వాహా. ఓం శ్రామదేవతాభ్యో నమః స్వాహా. ఓం క్షేత్రదేవతాభ్యో నమః స్వాహా. ఓం ఆధారశక్తై నమః స్వాహా. ఓం గోమాత్రే నమః స్వాహా. ఓం సప్తర్షిభ్యో నమః స్వాహా. ఓం సప్తమాతృకాభ్యో నమః స్వాహా. ఓం అష్టభైరవేభ్యో నమః స్వాహా. ఓం అష్టవసుభ్యో నమః స్వాహా. ఓం నవగ్రహ దేవతాభ్యో నమః స్వాహా. ఓం దశమహావిద్యాభ్యో నమః స్వాహా. ఓం ఏకాదశ రుద్రేభ్యో నమః స్వాహా. ఓం ద్వాదశ ఆదిత్యేభ్యో నమః స్వాహా. ఓం వాసుదేవాయ నమః స్వాహా. ఓం తన్వంతరయే నమః స్వాహా. ఓం ఉపాసనా దేవతాభ్యో నమః స్వాహా. ఓం జిహ్వాది దేవతాభ్యో నమః స్వాహా. ఓం జయాది దేవతాభ్యో నమః స్వాహా. ఓం సర్వదేవతా పరివార దేవతాభ్యో నమః స్వాహా. ఓం సర్వదేవతా ఆయుధ అధిష్టాన దేవతాభ్యో నమః స్వాహా. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః స్వాహా. ఓం సర్వేభ్యో ఋషిభ్యో నమః స్వాహా. ఓం సర్వేభ్యో దేవతాభ్యో నమః స్వాహా. ఓం సర్వేభ్యో మాతృశక్తిభ్యో నమః స్వాహా. పూర్వోక్త మంత్రదేవతాభ్యాం ఇదం నమః. ఇప్పుడు అగ్నయే చ పృథివ్యే చ మహతే చ స్వాహా. ఓం భువః వాయవే చ అంతరిక్షాయ చ మహతే చ స్వాహా. ఓం శుభః ఆదిత్యాయ చ దివే చ మహతే చ స్వాహా. ఓం భూర్భువస్సువః చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దివ్యశ్చ స్వాహా. అందరూ క్షమా ప్రార్థన చేయాలి. చేతుల్లో నుంచి అశ్విన్ హోమకర్మణి మధ్యే సంభావిత సమస్త మంత్రలోప మంత్రలోప క్రియాలోప భక్తిలోప శ్రద్ధాలోప నియమ